నంబర్ 1 అనేది అద్భుతమైన కస్టమర్ సర్వీస్ సమయానికి మరియు సహాయకరమైన కస్టమర్ సర్వీస్‌ను అందించడం ద్వారా నమ్మకం మరియు విశ్వాసాన్ని పెంచడం. ఇది సాధారణంగా మన భాషలో ఏమిటంటే దీనర్థం ఏమిటంటే కస్టమర్ సంతోషంగా ఉన్నా లేదా సంతృప్తిగా ఉన్నా ఆ వ్యక్తికి ఎవరో ఒకరిని సంప్రదించడానికి అవకాశం ఉండాలి. సరేనా? వారి సమస్యను పరిష్కరించడానికి. ఇది ఏ రూపంలోనైనా, ఏ విధంగానైనా ఉండొచ్చు. ఇది ఉదాహరణకు ముందుగా లేదా ముందు భాగంలోతో పనిచేసే చాట్‌బాట్ ద్వారా కావచ్చు. తద్వారా ముందుగా ప్రశ్నలను ఫిల్టర్ చేసి తర్వాత కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్‌కి పంపుతుంది. లేదా మీరు వర్చువల్ లేదా నిజమైన టెలిఫోన్‌ను కూడా ఉపయోగించవచ్చు. ప్రజలు కాల్ చేసి తమకు ఉన్న ఏ సమస్య గురించి అయినా నిజమైన వ్యక్తితో మాట్లాడవచ్చు. మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా, మీ స్వంత వ్యాపారంలో ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా, వర్చువల్‌గా ఉండటం మరియు ఆఫ్‌లైన్‌లో ఉండే దానికి మధ్య ఉన్న ఆ గ్యాప్ కస్టమర్ సర్వీస్, నమ్మకం, విశ్వాసం అన్నింటికీ చాలా పెద్ద తేడా తీసుకువస్తుంది. మీరు ఆ విషయాన్ని సరిగ్గా చేయగలిగితే ప్రజలు మీతోనే ఉండే అవకాశము లేదా వారికి మరిన్ని ఉత్పత్తులు అమ్మే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు ఉన్న చోట సౌకర్యంగా అనిపిస్తుంది. ఏదైనా తప్పు జరిగితే దాన్ని పరిష్కరించుకోవడానికి ఇది ఒక స్థలం అని వారు తెలుసు. వారికి అవసరం అయితే అక్కడ ఎవరో ఒకరు ఉంటారని వారికి తెలుసు. ఈ అన్ని విషయాలు కలిపి మంచి కస్టమర్ అనుభవాన్ని ఇస్తాయి. అదే మీరు కోరుకునేది. కస్టమర్ ఆందోళనలను పరిష్కరించండి. కస్టమర్ ప్రశ్నలకు మరియు ఫిర్యాదులకు స్పందన చూపండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక ఫిర్యాదును మీరు సరిగ్గా నిర్వహిస్తే అది మీకు ఉన్న ఉత్తమ ఆస్తులలో ఒకటిగా మారవచ్చు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి కారణం ఉంటుంది. చాలా మందికి ఫిర్యాదు చేయడం ఇష్టం ఉండదు. చాలా మంది వారు ఏదో ఒక విషయానికి నెట్టబడ్డారని భావించి ఫిర్యాదు చేస్తారు. వారు తాము ఉన్న విధంగా కనిపించాలనుకోరు, కానీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తారు. స్పష్టంగా చెప్పాలంటే మన చుట్టూ చాలా మంది కారెన్లు ఉన్నారు. అలాగే దాదాపు ప్రొఫెషనల్ ఫిర్యాదుదారులు కూడా ఉన్నారు. కానీ వారు చాలా అరుదుగా ఉంటారు. చాలా మంది ప్రజలకు వారు ఆర్డర్ చేసినది సరిగ్గా పనిచేస్తే చాలు, వారు చాలా సంతోషంగా ఉంటారు. ఎవరైనా ఫిర్యాదుతో వస్తే అది ఖచ్చితంగా న్యాయమైనదే. అది పరిశీలించాల్సిన విషయం. ఇక్కడే వ్యాపారం తన అసలైన విలువను చూపిస్తుంది. ఒక కస్టమర్ ప్రశ్న లేదా ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుకు మీరు ఎలా స్పందిస్తారు అనేదే మీకు మరియు మీ కస్టమర్ బేస్కు నిబద్ధతను పెంచుతుంది. ఎందుకంటే మీరు ఆ ఫిర్యాదును సీరియస్గా తీసుకుని దానిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు లేదా దాన్ని అంగీకరించడం, ఏదైనా మార్పు చేయడం లేదా ఆ కస్టమర్ సంతోషంగా వెళ్ళిపోవడానికి పరిష్కరించడం. అలా చేయగలగడం అంటే మీ వ్యాపారంలో కస్టమర్ సర్వీస్ భాగాన్ని పరిశీలించి మీరు సాధించాలనుకుంటున్న ప్రమాణాలకు అది సరిపోతుందో లేదో చూసుకోవాలి. నేను ఇదివరకే చెప్పాను కదా. అదేంటి అంటే మనం 2 సంవత్సరాల క్రితంతో ప్రారంభించినప్పుడు మొదట్లో అది చాలా బాగా సాగింది. కానీ నా అభిప్రాయంలో లోపంగా ఉన్న ఒకే ఒక్క ప్రాంతం మనకు ఇబ్బంది కలిగించినది ఖచ్చితంగా కస్టమర్ సర్వీస్ విభాగమే. కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ నుండి సమాధానాలు పొందడం చాలా కష్టం అయింది. అది నిరాశ కలిగించేది. మరియు ఈ విషయాలు ఆ రోజుల్లో వ్యాపారం ఉన్న స్థాయికి సరిపోలేవు. ముందుగా ఏం తప్పు జరిగిందో తెలుసుకుని, తదుపరి దశలో మన సీఈఓ అస్మిక్ ఫారో ఖచ్చితంగా ఈ అంశాన్ని సరైన స్థాయికి తీసుకెళ్లి అవసరానికి తగినట్లు చూసుకుంటారని నాకు నమ్మకం ఉంది.
కస్టమర్ సర్వీస్ మరియు సపోర్ట్లో చివరిది కస్టమర్ ఫీడ్బ్యాక్. మీ ఉత్పత్తులు మరియు సేవలను మెరుగుపరచడానికి కస్టమర్ల నుండి ఫీడ్బ్యాక్ సేకరించడం మీ విజయానికి కీలకం. అది ఎలా చేస్తారు? చాలా సులభంగా. మీరు ప్రశ్నావళులు తయారు చేస్తారు, వాటిని పంపిస్తారు. ఉదాహరణకు, మీరు ఎంతసార్లు కొనుగోలు చేశారో అడుగుతారు. కారు అద్దెకు తీసుకున్నారా? విడుదలకు వెళ్ళారా? ఇలాంటి అన్ని విషయాలు. మీరు తిరిగి వచ్చిన రోజు మీరు ఎలా అనుభవించారో మీ అభిప్రాయం కోసం మీకు ఒక ఇమెయిల్ వస్తుంది. సరే, కేవలం ఒక నిమిషం పట్టే టిక్ బాక్స్లు, మిగతా అన్నీ కూడా. ఇది వ్యాపారానికి మీరు చూసిన విధంగా వారు ఎలా పనిచేశారు అనే ముఖ్యమైన సమాచారాన్ని తిరిగి ఇస్తుంది. ఈ అభిప్రాయాల నుండి వారు పొందే విశ్లేషణాత్మక డేటా ద్వారా వారు ఎక్కువగా హైలైట్ అయిన ప్రాంతాల్లో మార్పులు చేయడానికి, సవరణలు చేయడానికి వీలు కలుగుతుంది. ప్రతి ఒక్క అభిప్రాయ ఫారంలో చెప్పిన ప్రతి విషయం మారుస్తారని మేము చెప్పడం లేదు. వారు చూస్తున్నది ఒక ధోరణిని. వారు తిరిగి వచ్చే విశ్లేషణాత్మక డేటాను చూస్తారు, అందులో ప్రత్యేకంగా కనిపించే అంశాలను గుర్తించి అవి మార్పు చేయాలా, మెరుగుపరచాలా, లేక వారు అడిగే ప్రశ్న ఏదైనా దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి అమ్మకం ముగిసిన తర్వాత, లేదా వారు ఏదైనా ఉపయోగించిన తర్వాత, లేదా ఏదైనా సందర్భంలో కస్టమర్ అభిప్రాయాల నుండి ఆ సమాచారాన్ని సేకరించడం నిజంగా చాలా ముఖ్యం. తర్వాతి విభాగం వ్యాపార వ్యూహం మరియు ఆపరేషన్స్. దీనిలో మొదటిది మార్కెట్ పరిశోధన. మీ లక్ష్య ప్రేక్షకులను మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవడం నిజంగా చాలా ముఖ్యం కదా. మీరు ఏ వ్యాపారంలో ఉన్నా, మీరు ఏది చేయాలని నిర్ణయించుకున్నా, మీరు అమ్మే ఉత్పత్తులు మరియు సేవలు, వాటిని ఎవరికి అమ్మబోతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి, సరే, అమ్మడంలో అర్థం లేని విషయం ఏమిటంటే, ఒక్కసారి చూద్దాం. ఉదాహరణకి, క్రీమ్ చీజ్ను ఆఫ్రికా మధ్య భాగానికి అమ్మాలని అనుకుందాం. అక్కడ చాలా వేడిగా ఉంటుంది. దాన్ని నిల్వ చేసుకునే మార్గం వారికి లేదు కాబట్టి అది పాడైపోతుంది. మీ ప్రేక్షకులు అలా ఉండరు. మీ అమ్మకాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో జరుగుతాయో, ఏ డెమోగ్రాఫిక్స్కి మీరు చేరుకోవాలో తెలుసుకోవాలి. మనం ఇక్కడ మాట్లాడుతున్న ఈ విశ్లేషణాత్మక డేటా, మార్కెట్ రీసెర్చ్ చేయడం, మీ లక్ష్య ప్రేక్షకులను అర్థం చేసుకోవడం, వారు నిజంగా ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవడం, ఇవి మీ విజయానికి కీలకం. అది ఎలా చేయాలి? ముందు చెప్పినట్లే, మీరు ఫీడ్బ్యాక్ ఫారంలు ఇస్తారు. మీరు సమాచారం పంపించి అది ఎక్కడ ఉందో అంచనా వేస్తారు. మీరు ప్రకటనల పరీక్షలు కూడా చేయవచ్చు. మీరు వేసే ప్రకటనలకు కొన్ని ప్రాంతాల్లో ఎలా స్పందన వస్తుందో చూడటానికి. మీరు 10% డిస్కౌంట్ కూపన్లు వంటి స్వీట్నర్ను కూడా ఇవ్వవచ్చు. ఆ ప్రాంతం మీ ఉత్పత్తులకు, సేవలకు, మీ ఎంగేజ్మెంట్కి ఎలా స్పందిస్తుందో చూడండి, అంచనా వేయండి. మీరు ఆన్లైన్లో విజయవంతంగా ఉండేందుకు మీ వ్యూహంలో భాగంగా దీనిని పరిశీలించడం చాలా ముఖ్యమైనది. బిజినెస్ ప్లాన్ ఉండటం ఆన్లైన్లో విజయవంతంగా ఉండడంలో చాలా కీలకమని చెప్పాల్సిన అవసరం లేదు. మీ లక్ష్యాలు, వ్యూహాలను వివరించే సమగ్ర వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడం కీలకం. మీరు ఆ స్థిర ఖర్చులను తగ్గించగలిగితే మీరు ఎక్కువ లాభం పొందుతారు. అంతేకాకుండా మీరు చేస్తున్న పనిలో మరింత సమర్థవంతంగా మారుతారు, ఎందుకంటే వ్యర్థాలు తగ్గడం వల్ల మీరు మరింత లాభదాయకంగా మారుతారు. ఉదాహరణకు, వ్యాపారంలో సమర్థత ఇప్పుడు నిజంగా ఒక హాట్ టాపిక్. ఎందుకంటే ప్రజలు ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అక్కడ మానవులు పనిచేసేవారు వాటిని మరింత సమర్థవంతంగా చేయడానికి, తద్వారా డబ్బు ఆదా అవుతుంది, అలాగే ఉత్పాదకతను కూడా కొనసాగించవచ్చు.
ఉదాహరణకు ఏఐ, రోబోటిక్స్. ఇవి అన్నీ ఇప్పుడు వ్యాపారంలో మరింత సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో ఉండేందుకు ఎక్కువగా పరిశీలించబడుతున్నాయి. ఇదే కారణంగా నేను చెప్పిన ఈ అంశాలను మీ వ్యాపారంలో ఎక్కువగా అమలు చేస్తే అవి మీకు కావాల్సిన సమర్థతను, ఆపరేషన్ ఖర్చులను సరైన దిశలో తీసుకెళ్తాయి. మరొక ముఖ్యమైనది ఎప్పటికప్పుడు మెరుగుపరచడం. మీ వ్యాపారాన్ని నిరంతరం విశ్లేషిస్తూ, మీరు పొందిన డేటా మరియు కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మెరుగుదలలు చేయడం విజయవంతంగా ఉండటానికి కీలకం. నేను ఇప్పుడే నా మనసులో నుంచి 2 చాలా విజయవంతమైన వ్యాపారాలను చెప్పగలను. ఇవి ఈ విషయాన్ని పాటించలేదు. అందుకే ఇప్పుడు అవి లేవు. బ్లాక్ బస్టర్ మరియు నోకియా ఫోన్లు. వాళ్ళు చేయని పని ఇదే. వాళ్ళు తమ వ్యాపారాన్ని నిరంతరం విశ్లేషించలేదు. మార్కెట్లో ఉన్న డేటా ఆధారంగా లేదా కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మెరుగుదలలు చేయలేదు. వాళ్ళు చాలా విజయవంతంగా ఉన్నారని భావించి, మార్పు అవసరం లేదని అనుకున్నారు. చాలా వ్యాపారాలు చేసే అతిపెద్ద తప్పు ఇదే. వాళ్ళు మారాల్సిన అవసరం ఉందని అనిపించుకోరు. వాళ్ళు చేసే పని ఒక్కటే, అదే ఉన్న వ్యాపార మోడల్‌తోనే కొనసాగుతారు. ఇది చివరికి విఫలమవుతుంది. మీరు ఇది ఎప్పుడు చూస్తూనే ఉంటారు. అందుకే మనం ఇప్పుడులో చేస్తున్నది, తదుపరి దశలోకి వెళ్తున్నది కూడా ఇదే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మేము మా వ్యాపారాన్ని పరిశీలించాము. పాత వ్యాపార మోడల్‌కు మెరుగుదలలు చేయడం విలువ లేదని నిర్ణయించుకుని అంచనా వేశాము. అందువల్ల మేము పూర్తిగా కొత్త ఆరంభంతో, కొత్త విషయాలతో తదుపరి దశలోకి వెళ్ళగలిగాము. అక్కడి నుంచి మేము ముందుకు సాగుతాము. నేను మాట్లాడబోయే చివరి భాగం ఆటలో ముందుండటం గురించి. ఇది చాలా కీలకమైన అంశం మరియు మన సీఈఓ అయిన అష్మత్ ఫర్రా చాలా సార్లు దీనిని ప్రస్తావించారు. గత వెబినార్‌లో కూడా ఆయన చెప్పారు, వారు ఇప్పటికే 10వ దశను పూర్తి చేసినప్పుడు మనకు 5వ దశ గురించి చెబుతానని. మా ఉత్పత్తులు మరియు సేవలు ఇతరులతో పోలిస్తే ఎంత ముందుగా ఉన్నాయో ఆయన మాకు ముందే చెప్పారు. మేము వాటిని చూసాము. ఇప్పుడు మా పోటీదారులు మా ఆలోచనలలో చాలా భాగాన్ని తమ పనిలో అమలు చేస్తున్నారని చూస్తున్నాము. ఆ ఆధిక్యతను కలిగి ఉండటం, ఆటలో ముందుండటం, మీ వ్యాపారం అర్హత పొందిన స్థిరత్వాన్ని పొందే నిశ్చితమైన మార్గం. పోటీ పరిశోధన, మీ పోటీదారులను గమనించడం మరియు పరిశ్రమలోని ట్రెండ్స్ గురించి అప్డేట్‌గా ఉండటం చాలా కీలకం. ఆన్‌లైన్ ప్రపంచంలో విషయాలు చాలా వేగంగా మారిపోతుంటాయి. తదుపరి ట్రెండ్‌ను తెలుసుకోవడం, ఆ ట్రెండ్‌ను మీ వ్యాపారంలో అమలు చేయగలగడం మీ అమ్మకాలను పెంచే నిశ్చితమైన మార్గం. మార్పులకు అనుగుణంగా మారడం, అనుకూలంగా ఉండటం, మార్కెట్ మార్పులకు తగినట్లుగా స్పందించడము ఆటలో ముందుండే అవకాశాలను పెంచుతుంది. మరియు చివరిది, ఉత్తమ పద్ధతులపై ఎప్పుడూ అప్డేట్‌గా ఉండండి. ఇది అంటే మీ ఆన్‌లైన్ వ్యాపార నైపుణ్యాలను నిరంతరం నేర్చుకోవడం మరియు మెరుగుపరుచుకోవడం. మళ్ళీ మన సీఈఓ మార్కెటింగ్ గురించి ఏమన్నారు? ఆ సంభాషణ మనం నా అనుమానానికి మొదటి వెబినార్ తర్వాతే చేశాం. నేను ఆయనను ఆయన మార్కెటింగ్ సామర్థ్యం గురించి గతంలో ఏమి చేశారో అడిగాను. ఆయన ఏమన్నారో తెలుసా? నేను ఇక ఆ దిశగా చూడడం లేదు. ఆ మార్కెటింగ్ శైలి అయిపోయింది. మేము ఆ పాత మార్కెటింగ్ పద్ధతులు ఇక చేయం. కొత్త మార్కెటింగ్ విధానం అంటే మార్కెటింగ్. ఇది అంటే ఎవరైనా నిరంతరం నేర్చుకుంటూ, వ్యాపార నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, వ్యాపారాన్ని ముందుండేలా చూసుకోవడం.
కొత్త సాంకేతికతను భయపడకుండా స్వీకరించడం, అవసరమైన చోట కొత్త నైపుణ్యాలను ఉపయోగించడం. ఇదే మన సీఈఓ ఆష్ ముఫారహ్ గారు చేస్తున్నది. కాబట్టి ఈ ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా మీరు విజయవంతమైన వ్యాపారం నిర్మించుకునే అవకాశాలను గణనీయంగా పెంచుకోవచ్చు. ఇక్కడ 5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి వెబ్సైట్ మరియు ఆన్లైన్ ప్రెజెన్స్, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్, కస్టమర్ సర్వీస్ మరియు సపోర్ట్, బిజినెస్ స్ట్రాటజీ మరియు ఆపరేషన్స్, అలాగే ఆటలో ముందుండటం. మీరు వీటిలో అనేక అంశాలను ఏదో ఒక విధంగా మీ ఆన్లైన్ వ్యాపారంలో ఉపయోగించగలిగితే మీరు విజయవంతమయ్యే అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు మీ వ్యాపారాన్ని పరిశీలిస్తూ మీకు మీరే ఇలా అడుగుతుంటారు, నేను దీన్ని ఎలా మెరుగుపరచగలను? దీన్ని ఇంకా బాగా ఎలా చేయగలను? నా వ్యాపారం మరింత సమర్థవంతంగా ఉండేందుకు నేను ఏమి చేయాలి? నా వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు ఏదైనా చేయాలంటే నేను అది ఎలా చేయగలను?